పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్తలో రాసినటువంటి లేఖనాలు మనం పరిశీలిద్దాం. 8వ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన బోధించేటప్పుడు అనేక మందికి, చదువుకున్న వారికి, చదువుకోలేని వారికి, పామరులైన వారికి, పండితులైన వారికి వాక్యం యొక్క భావము అర్థం కావడానికి, దీని కొరకు వాక్యం యొక్క భావాన్ని వారికి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ఆయన అనేక మార్లు ఉపమాన రీతిగా మాట్లాడడం జరిగింది. ఆ ఉపమానంలోనే ఒక ఉపమానం విత్తనాల ఉపమానం. చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిన గనక ఆకాశ పక్షులు వాటిని మిరింగి వేసెను. మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటిని మొలిచి వాటిని అణచివేసెను. మరికొన్ని మంచి నేలన పడును, అవి మొలిచి నూరంతలుగా ఫలించును. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవి గలవాడు వినుడుగా కానీ బిగ్గరగా చెప్పెను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు విత్తనాల కొరకు ఉపమానం చెప్తున్నాడు. ఆయన ఇది వాస్తవానికి వినాలి. ఇది వాస్తవానికి విత్తనాల ఉపమానమే కానీ విత్తబడే విత్తనాలే. కానీ విత్తనం అనేది ఒక జాతికి చెందిన విత్తనమే నాటుతున్నాడు. కానీ నాటబడే విత్తనం ఒకటే, కానీ నాటే ప్రదేశం వేరు, నాటబడుతున్నటువంటి స్థలం వేరు. ఈ స్థలం ఒకటి రోడ్డు పక్కన పడింది, మనుషులతో తొక్కివేయబడింది. మరొకటి బండ మీద నాటబడింది, మన్ను లేకపోతే నీరు చెమ్మ తగలక అది సరైన ఎండబడేసరికి వాడిపోయింది. మరొక విత్తనం ముండ్ల పొదల్లో పడింది. అది ఎదిగి కొంచెం అలా ఫలించే సమయానికి, చిగురించి మరలా కొత్త కొమ్మలు వేసే సమయానికి ఈ ముండ్ల పొదలన్నీ, ఈ బుడగ చెట్లు మొత్తం ఏంటంటే దాన్ని అణచివేసింది. అది కూడా అంతమైపోయింది. 3 రకాల విత్తనాలు వ్యర్థమైపోయింది. ఎందుకని? ఆ నేల యొక్క సారం సరైనది కాక. ఇంకొకటి మంచి నేలన పడింది. మంచి నేల అంటే సారవంతమైనది. రైతు వేసిన విత్తనాన్ని అతడు ఏ రీతిగా అయితే ఊహించి విత్తనాన్ని వేస్తాడో అదే రీతిగా అనుకున్న రీతిగా దానికి దిగుబడిస్తుంది, అది ఫలిస్తుంది. ఇది విత్తనం యొక్క విధానం అంతా ఒకటే, కానీ తీసుకునే స్థలాన్ని స్థితి మారిపోయింది. అక్కడ మంచి నేలన పడింది అయితే మంచిగా ఫలించింది. పైన చెప్పబడిన 3 నెలలు కూడా విత్తనం వేస్ట్ అయింది. అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, పందుల ముందు మీ ముద్దలు వేయకండి. ముత్యము అన్నా, విత్తనము అన్నా, నీరన్నా వాక్యానికి సాదృశ్యమే. ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను అర్థమయ్యే రీతిగా కొన్ని చెప్పాను. ఈ వాక్యం ప్రభువారు ఇచ్చారు అనేక మంది దగ్గర. ఇచ్చినప్పుడు కొందరు దీన్ని స్వీకరించారు, మరికొందరు స్వీకరించినప్పుడు సంతోషపడ్డారు, మరికొందరు స్వీకరించారు కానీ అనుకున్నటువంటి ఇబ్బందుల వల్ల దాన్ని పరిపూర్ణంగా స్వీకరించలేకపోయారు. కొందరు అయితే చక్కగా ఆ ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క లేఖనాలను మనస్ఫూర్తిగా వాళ్ళు ఆస్వాదించి దానిలోనే సంతోషాన్ని వారు అనుభవిస్తూ పొందుకుంటూ దేవుని యొక్క చేయబట్టి నడిచేవారిగా కొందరు ఉన్నారు. ఒక్కొక్క విత్తనాన్ని గురించి ప్రభువే మరలా శిష్యులకి, అయ్యా ఆ విత్తనాల యొక్క భావం ఏంటి,
అని అడిగినప్పుడు ఆయనే మరలా చెప్పాడు, ఈ రోజున నీ హృదయం ఏ నేల? నీ హృదయం ఏ నేల? రోడ్డు పక్కన ఉన్నటువంటి నేల, లేకపోతే మన్ను లేకుండా రాతి లాంటి నేల, లేకపోతే బడుగక్క చెట్లు మొండ్ల పొదల వంటి నేల, లేకపోతే సారవంతమైనటువంటి నేల? నీ హృదయం ఏదనేది రోజు నువ్వు గ్రహించుకోవాలి. నీ హృదయం ఎలాంటిదైనా కానీ మంచు నేలగా మనం దేవుడు వాక్యంతో మార్చగలడు. మొదటిది, దారి పక్కన నిలబడిన ఎత్తనం గురించి చెప్తున్నాడు. 8వ అధ్యాయం 12వ వచనం లోకాసు వార్తలు. దానికి భావాలు, త్రోవ పక్క నుండి వారు వినివారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. ఎవరంట? ఈ త్రోవ పక్కన ఉన్నటువంటి ఇత్తనాలు. వీరు వాక్యమును వింటారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకుని పోతారు. వాక్యమును ఎత్తుకొని పోవటంలో మనం కొందరిని గమనిస్తే, ఎవరి యొద్ద నుండి దేవుడు వాక్యాన్ని ఎత్తుకుని పోయాడు? వాక్యం ఎత్తుకుని పోవడం అంటే పాపం యొక్క తలంపుల్ని సాతానుడు మనలో ప్రేరేపిస్తారు. అలాగే ఎవరు? మనం బైబిల్ గ్రంథం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. వాడి రాజు చెప్పినది బీదలకు శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించు వచ్చును కనుక అలాగూ చెప్పను. ఎవరి కొరకిది? ఇస్కరియోతు యూదా. అతడు దొంగ అయి ఉన్నాడు. మత్తయి సువార్త 26, 14, 15 వచనాల్లో ఆయన కొరకే ఒక మాట రాయబడి ఉంది. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను నీకు అప్పగించినలా నాకేమి ఇద్దరని వారిని అడిగాను. అందుకు వారు 30 నాణ్యములు తోసి వానికి ఇచ్చరి. యేసును అప్పగించడానికి ప్రధాన యాజకుల వద్దకైనా వెళ్ళాడు. ఇతడు ప్రభు యొక్క చెంతనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారి వాక్యమునైనా వింటూనే ఉన్నాడు అనుదినం. లేఖనాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాడే, క్రీస్తు చేసిన ఆశ్చర్యకారాలను చూసినటువంటి వాడే, అద్భుతాలను చూసినటువంటి వాడే, కనీసం మాటతోనే ఆహారం సిద్ధమైనటువంటి దేవుడైనటువంటి ప్రభుని దగ్గరను చూసినటువంటి ఆయన. అయితే సాతానుడు వచ్చాడు ఈయనలోనికి. సాతాను ప్రవేశించి అతను విన్నటువంటి ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క లేఖనాన్ని, చూసిన ప్రతి ఆశ్చర్యాన్ని, ప్రతి ఒక్క అద్భుతాన్ని అతను దొంగలి తీసుకెళ్ళిపోయాడు. సాతాను తీసుకెళ్ళిపోవడం వల్ల ఆయనకి మిగిలింది ఒకటే, డబ్బు సంచి మీద ఆశ పెట్టుకున్నాడు. ఆయన ప్రభు చెప్పిన మాటలన్నీ, నిత్య జీవానికి తీసుకెళ్లే మాటలన్నీ సాతానుడు దొంగిలించుకుపోయి చివరికి ఈయనలో ఒక ధనాపేక్షను పెట్టేశాడు. ఇతడిని యేసుని మీకు అప్పగిస్తే నాకేమిస్తారని బేరం ఆడుకుంటున్నాడు. రోమా సైన్యంతో, ప్రధాన యాజకులతో మనం గమనించాలి. అనుదినము తన చెంతనే ఉన్నాడు, ప్రభుతో కలిసి భుజించినటువంటి వాడు. కానీ కారణం ఏంటంటే సాతానుడు తనలో ఉన్న వాక్యాన్ని, తనటువంటి మాటలను, తనటువంటి ప్రవచన లేఖనాలను కూడా ఎత్తుకుని పోయాడు కనుక ఇతనికి గుడ్డితనం కలిగింది, మనోనేత్రము పోయింది. అందుకే అంటున్నాడు అన్నమాట ప్రభువారు, త్రోవ పక్కన నుండి వారు వినురు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి
వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. మరొకటి మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనము. అయితే మంచి చెడ్డలో తెలివనిచ్చు వృక్ష ఫలములను తినకూడదని నీవు వాటిని తినదనము నిశ్చయముగా చచ్చుడు నరునికి ఆజ్ఞాపించను. ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే మరలా 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్ష ఫలముల ఆహారములకు మంచిదని కన్నులకు అందమైనదని వివేకమిచ్చు రమ్యమైనదని ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను. అతడు కూడా తినెను. ఆమె ఆ ఫలమును తీసుకుని వాక్యాన్ని వినడం సరిపోదు, దానిని హృదయంలో దాచుకోవాలి. ప్రభు విత్తనం వేశాడు వారిలో, అదమ్మా ఇదిగో ఈ తోటలో ప్రతి ఒక్క పళ్ళు కాయలు మీ కొరకే నోటి మాటతో నీకు కలుగు చేస్తున్నాయా. ఇదిగో ఈ తోటలో నీవుండు, ఆ చెట్ల నీడలో నువ్వు ఆ నీడని ఆశ్రయించి ఆహారం నీకు ఆకలి వేసినప్పుడు నీకు నచ్చిన ఫలాన్ని తిను. నీకు దాహం వేసినప్పుడు ఇదిగో ఈ నదిలోని నీళ్లు తాగు. అయితే ఇవన్నీ నీకు నేను చెరువులోనే ఉంచా, నేను కష్టపెట్టాలని కాదు. నిన్ను కష్టపెట్టకుండా నీ మీద ఇష్టంతో నేను ఇవన్నీ ఇచ్చాను ఇక్కడ. అయితే నీవు పని చేయాలి అదాం అన్నాడు. ఏంటి ప్రభా? ఇదిగో ఇవన్నీ నువ్వు బుధించు. ఆ పండు ఈ పండు ఏ పండు కనుక ఇట్లా ఎటువంటి ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ఇవన్నీ నీకు మంచిదే, నీకు క్షేమాన్ని ఇచ్చేయే, నీకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చేవే. అయితే ఒకటి ఉన్నాయా అన్నాడు. ఏంటి ప్రభువా? ఇదిగో ఆ తోట చెట్ల మధ్యలో ఉంది మంచి చెట్లు ఇచ్చినటువంటి ఆ రమ్యమైన ఫలం, దాన్ని నువ్వు తింటే చనిపోతావయ్యా. అదొకటి నీకు తినకు, అది నీకు హానికరమైనటువంటి వాక్యాన్ని ప్రభు ఆయన హృదయంలో నాటాడు. ఎవరి హృదయంలో? ఆదాము యొక్క హృదయంలో నాటాడు. ఈ నాటబడినటువంటి వాక్యం మెల్లిగా వచ్చేందుకు సాతానుడు వచ్చాడు, వచ్చి ప్రేరేపిస్తున్నాడు. అవా నీకేం చెప్పాడు? ఏదన్నా నీకు ఆజ్ఞ ఇవ్వబడిందా? ఏదన్నా నీకు హద్దులు ఇవ్వబడ్డాయా? ఈ తోట మీద మొత్తం మీకు అధికారం ఉందా లేదా? కొంత ఇచ్చాడా? మీరంటే నమ్మకం లేదా అని అడిగినప్పుడు అట్లాంటిది ఏమీ లేదు, మా దేవుడు మాకంతా అధికారం ఇచ్చాడు, అన్ని తినమన్నాడు. అన్ని తినమన్నాడా? మరి ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలాన్ని కూడా తినమన్నాడా అన్నాడు. అంటే లేదు లేదు లేదు, ఆ ఒక్క ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు, కానీ తోటంతా మాకు అధికారం ఇస్తాడు. అది తింటే ఏమైందంట? చచ్చిపోతామని చెప్పాడా? అవును, అది తింటే మేము మరణిస్తామంట అని అవన్నప్పుడు అన్నాడు. లేదు లేదు లేదు, అసలు నువ్వు సావనే మీరు. మీరు ఆ ఫలం తింటే మీ సౌందర్యం పెరుగుతుంది, మీ జ్ఞానం పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మీరు దేవదూతలను పోలేటువంటి వారు అవుతారు మీరు. అందుకనే మిమ్మల్ని దేవతని చెప్పాడు ఆయన. అది కనుక మీరు తిన్నట్లయితే మీరు కూడా అలాంటి వారు అయిపోతారు అని చెప్పాడు. అదేంటి అలాగ చెప్పడే ఆయన అని అంటే, లేదు లేదు లేదు, మీరు ఆయనతో సరి సమానులు అవుతారని మిమ్మల్ని ఆ ఫలాన్ని తినొద్దన్నాడు. ఒక్కసారి దాని రంగు చూడు, ఆ ఫలాన్ని చూడు ఒకసారి నువ్వు ఎలా ఉందో అని అన్నప్పుడు అవదాన్ని చూస్తుంది. దాని రంగు పోతుంది, దాని రంగే కాదు, దాని రుచి కూడా ఇంకా చాలా మధురంగా ఉంటుంది. ఆ మధురంతో పాటు మంచి నీకు తెలివితేటలు వచ్చేస్తాయి అని చెప్పినప్పుడు ఈ అవ్వయ్యని దేవుడు నాటినటువంటి విత్తనాన్ని, దేవుడు చెప్పిన ఆజ్ఞను, దేవుడు చెప్పిన వాక్యము, దేవుడు చెప్పినటువంటి లేఖనాన్ని నిర్లక్ష్యం చేసి సాతాను యొక్క మాటలు చెప్పి వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞను ఎత్తుకుని పోయాడు. ఎత్తుకుని పోయినటువంటి సాతాను మీరు ఎప్పుడైతే పండుగ తిన్నారో కొన్ని పండ్లు తిని మరలా కొన్ని ఆదాము ఇచ్చినప్పుడు మీరు అప్పుడు దాకా ఒక రక్షణలో ఉన్నారు. వీళ్ళప్పుడు దాకా దేవుని యొక్క ఏజెడలో ఉన్నటువంటి తోటలో మీరు ఉన్నప్పుడు దేవుడు చక్కగా సమృద్ధిగా వీరి కాపుదలు ఇచ్చాడు. ఉదయం సాయంత్రం ఏదో ఒక సమయమున వారి దగ్గరకు వచ్చి వారి చెంతకు వచ్చి
ఒక నరుని వలె, ఒక స్నేహితుని వలె తన ఎట్లా ఉన్నారు మీరు, మీ పరిస్థితి ఏంటి, మీరంతా బాగున్నారా, మీరు బాగులేరా అని వారి క్షేమ క్షమాచారం మొత్తం కనుక్కునేవాడు ఆయన. ఏదైనా లోటు అయితే మన దాన్ని తీర్చేవాడు, ఏదైనా ఇబ్బంది అయితే దాన్ని తీర్చేవాడు. ఆనందం అయితే ఎవరు పంచుకునే వాళ్ళు చక్కగా దేవునితో ఒక సన్నిహితంగా ఒక స్నేహభావం గడిపెట్టినటువంటి అవాదాముల చెంతకి సాధారణుడు వచ్చి దేవుని యొక్క లేఖనాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకుని పోవడంతో వీరిలో ఒక గర్వం పుట్టుకొచ్చింది. మేము మాకు జ్ఞానం వచ్చేయాలి, మాకు తెలివి వచ్చేయాలి, మేము అన్నమైన వాళ్ళు అయిపోవాలని ఆ పండు తిని చివరికి దేవుని యొక్క రక్షణను పోగొట్టుకున్నారు. అయితే లేఖనం సెలవిస్తుంది, వాక్యం ఇంటే సరిపోదు, దేవుడు అందరితో మాట్లాడతాడు, భక్తులతో మాట్లాడతాడు, ప్రవర్తనతో మాట్లాడతాడు, పిల్లలతో మాట్లాడతాడు, అన్ని జనులతో మాట్లాడతాడు, పాపులతో మాట్లాడతాడు, అందరితో ప్రభు మాట్లాడతాడు. కానీ ఆ మాట్లాడడాన్ని స్వీకరించేవాడే భక్తుడు. ఈ స్వీకరించలేక ఇస్కరియోతు యూదా వాక్యాన్ని సాతానుడికి అప్పగించిన వాడు దోచుకుని పోయాడు. వాక్యాన్ని అవాదాములు ప్రభుత్వటువంటి దేవుని యొక్క వాక్కుని వరదాన్ని వినియోగించుకోలేక దానికి లోబడి ఉండక వీరు సొంత ఆశలకు కట్టుబడిపోయారు. ఎందుకంటే సాతానుడు ఆ వాక్కును కూడా ఎత్తుకుని పోయాడు. అందుని బట్టి వారికి రక్షణ లేకుండా పోయింది. అందుకే వాక్యాన్ని అంటే సరిపోదు, కానీ దాని హృదయంలో దాచుకోవాలి. సాతానుడు ఎత్తుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. యువదానికి ధనం మీద ఆ వ్యామోహం పెరగకపోతే క్రీస్తుని అమ్మేవాడు కాదు. అవాదములకి మీ చిరకాలం జీవించాలనేటువంటి తపన లేకపోతే, మేము దేవతలు వంటి వారు అవ్వాలనుకుంటే అందం మీద లేకపోతే సౌందర్యం మీదట్లకి వీళ్ళకి వ్యామోహం కలగకపోతే, కనుక ఆశ పుట్టకపోతే సాతానుడు వాక్యాన్ని ఎత్తుకుపోయేవాడు కాదు. పుట్టింది ఎత్తుకుపోయాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, ఏంటంట, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండనట్లు నా హృదయం నీ వాక్యం నిలుచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే పాపం చేయం. ఆ వాక్యం మనల్ని గద్దెస్తుంది. యూదా దగ్గర వాక్యం ఎత్తుకుని పోయాడు, ఆదాము దగ్గర అవ్వ దగ్గర వాక్యం లేదు, సాతానుడు ఎత్తుకుని పోయాడు. అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దావీదు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకున్నాడు. ఒకనొక స్థితిలో మొదట తన పాప జీవితంలో గడిపినా కానీ మరలా తను దేవుని దగ్గర పశ్చాత్తాపడి మరెక్కడ అటువంటి తప్పు జరగకుండా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాడు. తనకున్నటువంటి వైభవాన్ని హృదయంలో ఉంచుకోవాలా, తనకున్న అందాన్ని హృదయంలో ఉంచుకోవాలా, నేను రాజునని గర్వాన్ని ఉంచుకోలే. కేవలం దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకొని తన హృదయంలో అనుక్షణం తను ఏ పని చేస్తున్నా కానీ దేవునికి మహిమకరంగా అయినా చేసేవాడు. ఎదురుమన్న మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని సాతానుడు ఎత్తుకుపోయేలా మనకి దారిస్తున్నామా? వాడు గర్జించే సింహంలో ఎవరిని మింగుదా అని అటు ఇటు భూమి మీద తిరుగుతున్నాడు. గమనించాలి. ఈ దినమున నీవు సాతానుడికి చోటు ఇవ్వకూడదు. నీవు సాతానుడికి చోటు ఇవ్వకూడదు అంటే నీ హృదయంలో వాక్యములు ఉంచుకోవాలి, దేవుని యొక్క లేఖములు ఉంచుకోవాలి. నువ్వు సన్నిధికి వచ్చావంటే సరిపోదు, నువ్వు పాటలు పాడ సరిపోదు. చెప్తున్న వాక్యాన్ని హృదయంలో దాన్ని విత్తనముగా నాటాలి. నీ హృదయంలో దాన్ని వాక్యాన్ని తలబూసుకోవాలి. అప్పుడు చేసేది మంచి కార్యమా చెడ్డ కార్యం అనేది నీ కన్నులు కట్టుబడినట్టుగా ఆ వాక్యమే నేను గర్దిస్తుంది. అందుకే అంటున్నాడు, నీదటి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. వాక్యం లేకపోతే మానవుడు పాడైపోతాడు. మరొక లేఖనం చూద్దాం. 2వ కీర్తనం 6వ వచనం, 8-6వ వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయం 6వ వచనం. మరి నీ రాతి నేలన పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. ఎక్కడంట? రాతి నేల మీద పడండి. రాతి నేల మీద మట్టి ఉండదు, సరైనటువంటి నీరు అక్కడ ఉండదు, కానీ చెమ్మ కూడా తగలదు. అందుకని అది
ఎండిపోయినాయి అంట. ఏమైనవి? ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? ఎందుకు ఎండిపోయినాయి అంటే వారికి దేవుని యొక్క వాక్యాన్ని విని చూద్దాం. దాన్ని భావం ప్రభువారు మనకు తెలియపరిచారు. 8వ అధ్యాయము 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు గాని వారికి ఈరలేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవద్దురు. ఏ కాలమునంట? వారికి రాతి నేలమున కదా, ఏరు నేలకు దిగల. ఏరు లేనందున వారంట వాక్యము సంతోషంగా అంగీకరించేవారు గాని వారికి ఏరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో తొలగిపోవద్దురు. సంతోషంగానే వాక్యాన్ని ఆహ్వానిస్తారు, సంతోషంగానే వాక్యాన్ని నమ్ముతారు, చాలా ఆనందంగా వాక్యాన్ని అంటారు. కానీ శోధన కాలం వచ్చినప్పుడు వారు ఏమైపోతారంట? శోధన కాలం వచ్చినప్పుడు వారు తొలగిపోదురు. మనం కూడా అలా ఉంటాం. వాక్యం చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా ఉంటాం. ఆ దేవునికి ఏదైనా అసాధ్యమే అనుకుంటాం. ఆ దేవునికి మనం ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి, ఈ రోజు నుంచి మనం భక్తులు ఉండాలి, ఈ రోజు నుంచి బైబిల్ చదవాలి, లేకపోతే ఈ రోజు మన ఆ వచ్చే వారం మనం భక్తులు తీసుకోవాలి, మన క్రమంగా ఉండాలి, ఇక నుంచి ఏ పాపం చేయకూడదని అనుకుంటాం. కానీ ఒక కాలం వచ్చింది మనకి, శోధన కాలము. ఈ శోధన కాలం వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకోలేం. ఈ బండ మీద మోసినటువంటి చెట్టు వల్లే సరైనటువంటి వాన గాలి కొట్టగానే ఏమైంది? కొంచెం ఎదిగిద్ది. చిన్న వయసులో బాగానే ఉంటది, అది మొక్కగా ఉన్నప్పుడు ఏ గాలి తగల కనుక బాగానే ఉంటది. కానీ కొంచెం అది అలాగలా అభివృద్ధి పొంది ఒక మాదిరి చెట్టు అయినప్పుడు గాలి తగిలిద్ది. దానికి గాలి తగిలినప్పుడు మన కింద సరైనటువంటి ఏరు లేదు, భూమి లేదు, రాయిది, రాతి నేలది, ఏరు లోపల తగిలేదు కనుక ఏమైతుంది? పడిపోతుంది. అలాగే మనకు కూడా సరైన అవగాహన ఉంది వాక్యంలో. వినేటప్పుడు బ్రహ్మాండంగా వెళ్తాం, సూపర్ బ్రహ్మాండంగా చెప్పారు అనుకోండి. ఆక్షణ దాన్ని గుర్తుపెట్టుకో, మనుషులు దాన్ని మర్చిపోయే వరకు ఉంటాం. మర్చిపోయి మనం ఏం చేద్దాం? ఏమైంది? మనకి శోధన వచ్చినప్పుడు మనకి అవన్నీ మనం గుర్తుకు రాలేక ఆక్షణమే అది. అప్పటికప్పుడే ఆదివారం భక్తి, శనివారం భక్తి, శుక్రవారం భక్తి, లేకపోతే సంవత్సరానికి ఒక భక్తి, నెలకు ఒక భక్తి. అది అప్పుడప్పుడు దీన్ని పండగల క్రైస్తవుడు అంటారు. అప్పుడప్పుడు భక్తి ఆనందంగా ఉంటుంది. కానీ బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నిందలు వచ్చిన అవమానం దాన్ని తొలగిపోతాడు, అంటే నిలబడ్డం. ఇది మనకి ఎందుకులే, తర్వాత చూసుకున్నాము. అట్లా తొలగిపోయిన వారు ఎవరు? 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గములను బట్టి త్రోవ తప్పిపోయిరి. దేని బట్టి త్రోవ తప్పిపోయారంట? బిలాము యొక్క మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. బిలాము మార్గం సరైనది కాదు. ఒక శోధన కాలం వచ్చింది, సహించలేకపోయాడు, త్రోవ తప్పిపోయాడు. అంతకు ముందు అంటున్నాడు కదా సంఖ్యాకాండ 22:18, అందుకు బిలాము బాలాకు తన ఈటెడు ఎండి బంగారమును నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. ఏమన్నాడు? మొదట చిన్న పనైనా పెద్ద పనైనా నీవు నా ఇంటి నిండా బంగారం పెట్టినా, ఇంటి పెట్టినా, నగలు నాణ్యాలు పెట్టినా, ఎలాంటి పనైనా కానీ నేను నా దేవుడైనటువంటి యెహోవా మాట లేకుండా నేను చేయను అన్నాడు. మంచిదే, మొదట మంచి సంతోషంగా చెప్పాడు వార్త. బాలాకు వచ్చినటువంటి పెద్దలకు బాగానే చెప్పాడు. ఇది తీసుకెళ్ళారు. మరలా ఈ వచ్చినటువంటి పెద్దలందరూ మన బాలాకు తీసుకెళ్ళి, అయ్యా బాలాక్ గారు, ఇది పరిస్థితి ఎలా ఉందంటే, సరే ఒకసారి మరలా వార్తతో కూడా ఆయన ప్రభు గారు మొదటగా విచారించిన ప్రభు ఆయన్ని వద్దయ్యా అన్నాడు. మరలా కొంచెం మరలా కొంచెం కానుకలు పెంచి ముందు ఇంటి నిండా బంగారం పెడితే నాకు వద్దన్నాడు. కొంచెం రెట్టింపు చేసి పంపిస్తున్నప్పటికీ అయితే ఒక్కసారి మరలా కూర్చో, ఇది రాత్రి నేను ప్రభుత్వం విచారిస్తా. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర విచారిస్తా అన్నప్పటికీ దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ప్రవక్తగా వాక్యం తెలుసుగా, వాక్యం ఉంది, వాక్యం తెలుసు. కానీ శోధన వచ్చింది. ఏ రీతిగా?
ధనం పరంగా శోధన వచ్చింది. ఇదిగో బిలాము, అది చాలుగా, ఇది కూడా తీసుకుని నువ్వు వచ్చి ఆ ఇజ్రాయేల్ ప్రజలను ఒకసారి నువ్వు శపిల్సు, నువ్వు శపిస్తే నాకు విజయం వస్తుంది. నాకంటే మా సైన్యం కంటే వాడు సైన్యం ఎక్కువ ఉంది, మాకంటే వాడు జనం విస్తరిస్తున్నారు, మేము పోతే కొట్టి చంపేలా ఉన్నారు. అయితే ఇది నా వలన సాధ్యం కాదు, కానీ నీలో దేవుని యొక్క శక్తి ఉందని, నీ నోటి మాటలతో ఒక శక్తి ఉంది, నీ ఏదంటే జరుగుతుంది నాకు తెలుసు, ఒకసారి చెల్లించు బిలాం అన్నప్పుడు ఒక మారు బాగానే చూసిపోయాడు. దేవుని చెప్తాను లేకపోతే నేను చేయంతా బాబు అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా కొంచెం మూట పెరిగి ఇంటికి వచ్చేసరికి ఒక మారు ప్రభు అన్నప్పుడు, ఒక మారు లేఖనానికి విరుద్ధం అన్నప్పుడు, అరే ఆ ప్రజలు నేను ఆశీర్వదించానయ్యా, వారు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వారిని ఆశీర్వదించా, వారు ఇజ్రాయేల్ ప్రజలు నా నోట ఆశీర్వదించుకుంటూ వారిని నువ్వు శిపించొద్దు బిలాం అని చెప్పినప్పుడు అర్థం కావాలిగా, ప్రవక్తగా, బోధించేవాడిగా, అనుభవం ఉందిగా, ఏది తప్పు ఏది మంచి గ్రహించవలసింది ఆ వ్యక్తిగా, 10 మందికి బోధించేవాడుగా, మరి ఏం తెలీదా? సరే మళ్ళీ అడిగాడు. వీడికి ఇక మాటల్లో సరిపోతూ అనుకున్నాడు. అనుకొని మరలా ప్రార్థించాడు. సరే నువ్వు అనుకున్నట్టు చెయ్యి నాయన అన్నాడు. నీవు అనుకున్నట్టు నువ్వు చెయ్యి, నేను అనుకున్నది నేను చేస్తాను అనుకున్నాడు ఆయన. ఆయన అలా పంపించాడు. దారిలో దూత కట్టుకుని పట్టుకుని ప్రత్యక్షమైంది. ఈ గాడిదనే వాహనం మీద పనిస్తున్నప్పుడు గాడిదని మారు కొట్టినా కానీ అది ముందుకు వెళ్తలా, వెనక్కి వెళ్తుంది, అటుగింటుంది ఇటుగింటుంది, ఆ ద్రాక్ష తోట ఈ ద్రాక్ష తోట పడి మొత్తం గాయాలు దెబ్బల పాలు చేస్తుంది, కానీ బిలాముని ముందుకు వెళ్తలా. యజమానుడా అంటే ఒకసారి ఏంటి నువ్వు మాట్లాడుకున్నావా? ఆశ్చర్యపోయాడు. మరి మాట్లాడకపోతే మరి ఏదో సాధారణ ప్రేరేపణించాడు ఒక మనుషులు కాదు, దానికి నువ్వు ఈ శోధనలను సహించవా అని చెప్పేసి నేను అక్కడ పరీక్ష పెట్టినప్పుడు నీవేంటి, నీవు చేసిన పని ఏంటి? దేవుని చేతి దేవుడే ఆశీర్వదించాను రా నువ్వు వెళ్ళొద్దనే పనికి ఈ లోక సమైనటువంటి మానవుడు వచ్చి నీ కొన్ని కాళ్ళు చూసి వెళ్ళమంటే వెళ్తావా? ఏ రోజున్నా నీ పనిలో నేను ఎక్కడికన్నా ఎంత గొడ్డి చాకరీ చేసినా కానీ నేను చేయకుండా ఉన్నానా? గాడి చాకరీ చేయించాలి అయినా కానీ నేను నీ మాట ఎప్పుడన్నా కానన్నా కాదన్నానా? ఇప్పుడు కూడా నీకు చదవని నాకు ఆశగా ఉంది, నువ్వు కొట్టే దెబ్బ నీకు తెల్లక నాకు బాధగా ఉంది, కానీ ముందుకు వెళ్ళడానికి నీకైతే వాక్యం నువ్వు మొదట బోధించేవాడు అంగీకరించేవాడే, కానీ ఈ క్షణం నీకు వాక్యానికి నీ గుడ్డితనం కలిగిపోతే దేవుని యొక్క శక్తి మరణత నీ పాడైతే ముందున్న దేవుడితో కనబడలేదయ్యా అన్నాడు. ఏమంది గాడిదా? ఎంతవరకు నువ్వు దేవుని శక్తిని నువ్వు చూసేవాడివి నీకు ఈ శోధన లేనప్పుడు. ఇప్పుడు ధనాపేక్షలు పడిపోయి నువ్వు శోధన కూడా అయిపోయి నువ్వు దేవుడిని ఒక శక్తిని గ్రహించలేకపోతున్నావు. నీ ముందు దేవుని దూతలకు అడ్డం పట్టుకొని బిలాం, నువ్వు కనుక అడుగు ముందుకేసి నేను కనుక ముందు తెగించి నీ ముందుకెళ్తే కనుక నా కాళ్ళు పోయే నీ పేక తెగిపోయా, ఎందుకు బిలాం అని గాడిద బుద్ధి తెప్పిస్తున్నాం. అయినా సరే ఇది అయిపోయిన తర్వాత మొత్తానికి దేవుడు ఇతను శపిస్తానంటే శపించలేక మరలా దాన్ని ఆశీర్వాదం వచ్చినగా మార్చేశాడు. కానీ ఈ ధనాపేక్షలో పడి మరలా 10 రోజులు కలిసిన తర్వాత ఇతను శపించలేదు, కానీ ఆ బాలాకి ఒక సలహా ఇచ్చాడు. ఏం సలహా అంటే, ఇదిగో వీరిని నేను శపించడానికి నా నోట శాప అవసరం రావట్లేదు, కానీ నీకు ఒక ఐడియా ఇస్తాను చేయన్నాడు. ఏంటి ఏదో మంచి ఐడియా ఇస్తానో చెప్పన్నారు. ఇదిగో వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఆశీర్వదించబడిన వారు, వీళ్ళు భక్తితో వీళ్ళు భక్తి నీతి నియమాలు ఉన్నంత వరకు వీరిని ఎవరు ఏమి చేయలేరు. ఓ పంచి ఇదిగో వీరిలో కొందరు ఎవరైనా ఉన్నారు పెరిగినటువంటి వారు, వీరికి అన్ని స్త్రీలను చేసుకొచ్చి నువ్వు అందగతలు పెట్టినట్టు అయితే కనుక వారిని పెళ్లి చేసుకుంటారు. ఎప్పుడైతే వారిని పెళ్లి చేసుకున్నాడో మోషే యొక్క ఆజ్ఞను మీరి వారు పాపం చేసినట్టే, దేవుని యొక్క ఆజ్ఞను మీద వారు పాపం చేసినట్టే, అప్పుడు వారి మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చి వారంతటి వారే అంతమైపోతారు. అలాగే అతడు ఆ రీతిగానే చేస్తాడు. చేసినప్పుడు అలాగే కొందరు అంతమైపోతారు. ఆ మాట మనకి ఎక్కడ చెప్పబడిందంటే సంఖ్యాకాండం 31:16 ఇదిగో బిలాము మాటను బట్టి ఫియేలు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు మీరు కారా, అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టించను కదా. ఏ సమాజంలో? ఇశ్రాయేలు యొక్క సమాజంలో ఆయన తెగులు పుట్టించారు. ఎందుకని అంటే అక్కడ ఇశ్రాయేలు కూడా ఆ శ్రేణుల పట్ల శోధన బట్టి వారు సహించలేకపోయారు.
ఇక్కడ ఈ బిలాము కూడా ఆ ధనముని శోభ వచ్చినప్పుడు ఇక్కడ కూడా సహించలేకపోయాడు, అని ఓర్చుకోలేకపోయాడు. అసలు ఆ బోధకుడే గుడ్డితనం కలిగిపోయింది. అయితే అందుకే లేఖనం చెప్పబడుతుంది ఏమనంటే, మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చెమలైనవి ఎండిపోయాను. రాతి నేలను వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలం మీ శోధన కాలంలో తొలగిపోదురు. అట్లాగే బిలాము ఎక్కడ తొలగిపోయాడు? శోధన కాలంలో తొలగిపోయాడు. మనం కూడా అలాగే ఒకసారి తొలగిపోతూ ఉంటాం. అందుకే అన్నాడు, బలమైన వేరు మనలో ఉండాలి తొలగిపోకుండా. అంటే ఏ వేరేది ఎపిఎస్సి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణ అగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడిన కూడా దాన్ని వెడల్పు పొడుగు లోతు ఎత్తు గ్రహించుకున్నటకు ప్రేమ యందు వేరుపారు ఉండాలి. దేవుని పట్ల, సహోదరుల పట్ల, పరిసర ప్రాంత ప్రజల పట్ల మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇతడికి ఈ ప్రేమ అనే ఏరు లేదు. బిలాముకి ధనం అనే వేరు పుట్టుకొచ్చింది. అయ్యో దేవుని యొక్క ప్రజలు అంటున్నారే, నా సహోదరులు అంటున్నారే వాళ్ళు అని ప్రేమ అనే ఏరు లేక ఈ పైన మొలిసింది వేరు. ప్రవక్తే కానీ ప్రవక్తలు ఏం లేదు, ప్రేమ అనే వేరు లేక వారిని క్షమించడానికి వెళ్ళాడు. అందుకని ఆయన శోధన కాలంలో తొలగిపోయినట్టుగా మనకి లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. ఇది రాజు నేలలో ఉన్నటువంటి ఏంటంటే, రాజు నేలలో ఉన్నటువంటి విత్తనం. మరో మాట చూద్దాం. మూడో విత్తనం ఏంటంటే, మరికొన్ని ముండ్ల పొదలు నడుము పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసాను. దానికి భావం ప్రభు చెప్పాడు, ముండ్ల పొదల్లో పడిన విత్తనమును కోరిన వారు ఎవరనగా వాక్యమును విని కాలము గడిచిపోయిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను భోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. దేని చేతంట? ఈ లోక సంబంధమైనటువంటి దీనివల్ల ఏంటండి, భోగముల చేత, విచారముల చేత, ఈ జీవ సంబంధమైనటువంటి విచారముల చేత భోగముల చేత అణచివేయబడి పరిపూర్ణంగా ఫలింపని వారు. మనం కూడా ఒక్కొక్కసారి క్రీస్తుని అంగీకరిద్దాం, వాక్యం తెలుసు, పాట పాడతాం, మన చదువు ఉంది, వాక్యాన్ని మరవాడ గొప్పగా చెప్తాం సేవకుల కంటే పెద్దల కంటే. కానీ ఈ జీవన సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి విధానాల్లో, ఈ ధనభోగంలో ఏం చేస్తామంటే, మొదట మనం కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాం. లేఖనాలను పక్కన పెట్టేసి ముందు మనం మన కుటుంబ క్షేమాన్ని చూసుకుంటాం. మన కుటుంబంలో దొంగలున్నా వాళ్ళని సపోర్ట్ చేస్తాం, దోపిడీ కాదన్నా సపోర్ట్ చేస్తాం. ఎందుకు? వాక్యం ఎక్కడ ఉంటాం, దేవుడు ఎక్కడ, ఆయన ఎప్పుడు చూస్తాడు. ముందు మన కుటుంబంలో మనం వదులుకోవడం. ముందు మన కుటుంబం 3 పూటలు కానీ 4 పూటలు పడుకోవాలి. అందుని బట్టి ఇట్లాంటి విచారాల్లో పడి, ఏ విచారాల్లో? జీవన సంబంధమైన విచారముల చేత భోగముల చేత అణచివేయబడి పరిపక్వంగా ఫలించని వారు, పరిపూర్ణంగా ఫలించలేని వారు. మన భక్తులమే, దేవుడు అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే. కానీ ఎక్కడ పోతుంది, మనం ఎక్కడ పడిపోతాం? మంచి సంబంధం వచ్చిందండి, కానీ అనుజనుల వారు ఎంతటి సంబంధం? మంచి సంబంధం, బాగా ఉన్నవాళ్ళు కట్నం కూడా బాగా చేస్తారు. కానీ ఎక్కడికి వెళ్ళి దేవీ దేవతలను కొలాలంట, వారి ధైర్యమే వారి ధైర్యం కింద కొలసాలంట అని అన్నప్పుడు ఏదైతే ఏముందండి అన్ని ఉన్నప్పుడు
ఏముందలే స్ఫూర్తిగా చేయవు కదని పక్కన నుంచి అంతే వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి అన్ని జనులతో కూడా చివరికి తెలుసు ఆత్మీయ స్థితి పాడైపోతే వాళ్ళ దేవతల్ని దేవీ దేవతలను ఆరాధించాలని తెలిసినప్పుడు కూడా ఆ కట్నాలకో ఆ కానుకలకో లేకపోతే వారి ఆస్తుకు ఐశ్వర్యానికి వారి అందచందాలకు దాసులైపోయి అట్లాగా ఏమైపోతారు వాళ్ళు తొలగిపోతారు. అదే మొండ్ల పొదలు ఈ లోకం ఉన్నటువంటి మొండ్ల పొదలు నొక్కివేస్తూ ఉంటాయి. ఒకనాడు ఈ ముండ్ల కిరీటం ప్రభుత్వ యేసుక్రీస్తు వారి పేరు ఆ తలకు పెట్టారు వేసుకొచ్చి. ఇదిగో ఇదిలో రాజుకి కిరీటం కావాలి కదా, ఏం కావాలి? కిరీటం కావాలి కదా, ఇదిగో అని చెప్పి ఒకటి వెళ్ళి కంచెలు తీసుకొని వచ్చి పెద్ద పెద్ద ముళ్ళు ఉంటే దానికి చక్కగా దాన్ని గుండ్రంగా చుట్టి నెత్తిన పెట్టి గట్టిగా దాన్ని నెట్టారు ఊడిపోకుండా. ఎందుకు పెట్టారు? ఆ కిరీటం తీసుకొచ్చి ఎందుకు పెట్టారంటే మన చెడు తలంపులకి, మన తలంపులు పాప తలంపులు గనక, లోక సమయంలో విచారణ తలంపులు గనక, ఈ లోకంలో భావన చూసుకుంటా గనక ఆ తలంపుల కొరకు ఆయన నుదుటిన ముండ్ల కిరీటం పెట్టారు. ఆ కిరీటాన్ని అలా పెట్టకుండా గట్టిగా నొక్కారు ఊడిపోకుండా. మన చెడు తలంపులకై ఆయన నుదుటిన ముండ్ల కిరీటం పెట్టుకొని అక్కడి నుంచి రక్తాన్ని అయినా కార్చారు. ఎక్కడ అణచివేయబడుతుందంట? ముండ్ల పొదలు పడిన ఎత్తనము అలాగా చుట్టూ ముండ్ల పొదలు ఉంటాయి మనకి కాచుకుని ఏదో ఒక రకంగా. దేవుడి ఇష్టం వాకులు తెలుసు, కానీ ఇక్కడ సంబంధాల దగ్గర లేకపోతే ఇంకో దగ్గర అణచివేయబడతాం, ఇంకో రకంగా మనం అణచివేయబడతాం. వాక్యం ఇష్టమే, దేవుడి ఇష్టమే, అన్ని ఇష్టమే, కానీ సన్నిధికి వెళ్ళడానికి భర్త ఒప్పుకోడని, భార్య ఒప్పుకోదని, తల్లిదండ్రులు ఒప్పుకోడని, పిల్లలు ఒప్పుకోరని వారిని ఇష్టపెట్టలేక ఏం చేస్తాం మనం? దేవుడిని విడిచిపెట్టారు. ఇదొక రకమైనటువంటి ముండ్ల పొద. మరి ఈ ముండ్ల పొద చింతలో ధనం, లోకాశక్తి. చూద్దాం మరి దీనిలో ఎవరు పడిపోయారు? ఈ ధనాపేక్షలో, లేకపోతే ఈ చింతల జీవితంలో, ఈ లోకం పట్ల ఆసక్తిలో. ఉదాహరణకి మనం చూస్తే గేహాజీ 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11 మాట చదువుతున్నాడు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియడైన ఈ నయామాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిన గాని యెహోవా సోముతో నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతను ఏదైనా తీసుకుందని అనుకున్నాను అని తన యజమానుడు వద్దనేసాడు. ఎలీషా వద్దన్నాడు. ఎందుకు నాయన, అవి మాకేం కొరత లేవు, పొదువు లేదు, అయినా ఆటతో మేము చేయడానికి కూడా ఏమీ కాదు, మీరు కొంతసేపు అంతలో మాయమైపోయేటట్టు వాళ్ళం, నువ్వు పట్టుకెళ్ళి ప్రభు యొక్క కీర్తిని దాన్ని చాటించుకో, సాక్షిగా జీవించు అని ఆయన పంపేశాడు. దగ్గరుండి చూస్తున్నాడు ఈయన గెహాజీ. ఒకటైనా తీసుకుంటాడా, 2 తీసుకుంటాడా, లేక నాకు ఒకటి ఆయనకు ఒకటి తీసుకోవచ్చు కదా, ఏదో ఒకటి. ఆయనకు కేజీ బంగారు, నాకు కేజీ బంగారు, అయితే ఆయనకు ఒక వస్త్రం నాకు తీసుకోవచ్చు కదా. ఆయనకి ఎలాగే ఇష్టం లేదు, నాకన్నా గెహాజీ నువ్వన్నా తీసుకోవాలి అనవచ్చు కదా. నేనేమి అంటలా. అయితే ఓ పని చేద్దాం, నా యజమానుడికి ఇష్టం లేదు కనుక నేను పరిగెత్తుకుని పోయి అనయామంటదా నాకు నేను వేసుకుంటాను అనుకున్నాడు. ఏం చేశాడు? పరిగెత్తుకుని పోయాడు. మూటలు తెచ్చి బాగానే పెట్టుకున్నాడు, కానీ ఇవి కొంతకాలం ఉండి అయిపోతాయి, కానీ ఎప్పటికీ పోనీ ఒకటి అంటుకుంది. ఆయనకి ఏంటి? కుష్టివే. అతని సంతతికి మొత్తం అంటుకుంది. ఎందుకనంటే అక్కడ పడిపోయాడు ఈయన. ఎక్కడ పడిపోయాడు? ఆ ధనం అని, ఆ ధనాపేక్షలో పడిపోయాడు. ఆ ధనం అనే మొండ్ల పొదలు అతని నొక్కివేసిని, అతని భక్తిని అణసవేసిని.
అరే మంచి ప్రవక్త దగ్గర ఉన్నాడే, చూడకుండానే ప్రవచించేస్తున్నాడే, చెప్పి జరిగిపోతుండే. ఎంత గొప్ప ప్రవక్త నోటి మాటతోనే ఆ నయం మనకు రోగం మొత్తం పోయిందే ఆ ఏట్లో మునిగితే. ఆ దగ్గరుండి చూసినటువంటి ఆయన ఈ ఎందుకు వద్దన్నాడు లేరా బాబు మనకు అనుకోలే. పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి అబద్ధం అడిగో ఇప్పుడే నా యజమాని దగ్గర వచ్చారు, వారికి ఇది కావాలి అది కావాలని చెప్పి మళ్ళా ఆయన మీద అబద్ధం చెప్పి ప్రవక్తే ఆ ఆత్మీయ ఆ సేవకు ఆ తండ్రి అనేటువంటి ఆయన పరువు కూడా తీసేయండి, ముందు వద్దని ఆయన కావాలంటాడు ఏంటి అని అనుకుని ఉంటాడు ఆయన. అలాగే చేసి ఆ ధనాపేక్ష వలన అతను ఏమైంది, అంతకాలం వచ్చినటువంటి ఆ వాక్యాలు ఆ బోధలు ఏమైనా అణచివేయబడ్డాయి. అలాగే మనం కూడా అణచివేయబడుతున్నాం. ఎక్కడ అణచివేయబడుతున్నాం? ఈ చింతల వలన, ఈ లోకం ఉన్నటువంటి ఆసక్తి వలన మనం అణచివేయబడుతున్నాం. ఇంకో మాట మనం చూద్దాం, ఎవరు అణచివేయబడ్డారు మరి. అలాగే లూకాసు వార్త 10:41 వస్తున్నాం. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులు ఉంచి విసారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటేనమ్మా. ఏంటి ప్రభు అవసరమైంది? అయితే నేను ఆ వంటగదిలో కూర్చొని ఆ పొగ ఊదుకుంటా సుమారు 10-15 రకాల మీకు పప్పలు చేసి వంటకాలు చేసి మీకు పెడదామని సిద్ధపాటు పడుతుంటే, మీ దగ్గర కూర్చుంటే నా సహోదరి మరీని కనీసం నాకు సాయం చేయమని చెప్పడం నీకు చింత లేదా ప్రభువా? ఏమంటుంది? నీకు చింత లేదా? నేను ప్రయాసపడుతున్నా, నేను భోజనం సిద్ధపడుతున్నా, పప్పలు సిద్ధపడుతున్నా, వంట చేస్తున్నా మీకోసం, చింత లేదా? కనీసం ఒకసారి వెళ్ళి సహాయం చేయమని చెప్పొచ్చుగా అని అడుగుతుంది ప్రభువుని మార్త. ఇతని పని వంటగది, వంట ఏమి పని, రకరకాల పప్పులు తీయడం పని, కడిపే వరకు దేవుడు అన్నట్టు ఆ తిండే ఆమెకి వాక్యం, ఆ తిండే ఆమెకి ఇక దేవుడి కింద భావించి కూర్చొని ప్రభు అంటే పక్క వేసుకునే పక్కన పెట్టేసి వంటగది కానీ చెక్కబడిపోయింది. మనం కూడా అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, కానీ ఈ తిండి సమస్య ఒకటి వచ్చిపడింది, భోజనం సమస్య. ఒక అరగంట ప్రార్థన మీటింగ్ లేట్ అయినా మనం కూర్చోము. ఒక 10 నిమిషాలు ఆదివారం ఆరాధన పెరిగినా మనం ఓపిక కూర్చోలేము. ఈ తిండి మార్చుకున్నటువంటి విసారం, ఈ లోక సంబంధమైంది, ఈ శరీర సంబంధం విసారం. ఆకలి వేసినప్పుడు ఆగరగా టయానికి అలారం పెట్టుకొని భోజనం చేసేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఎంత ప్రమాదం జరిగినా కానీ సమయానికి తినేయాల్సిందే. అలాంటిగా మార్త ప్రభా నీకు చింత లేదా అంటుంటే ప్రభు అంటున్నాడు కదా, అందుకు ప్రభు మార్త నువ్వు అనేకమైన పనులు వచ్చి నువ్వు విసారం కలిగి ఉన్నావు, అనేక పనులు పెట్టుకున్నాను, ఆ పని ఈ పని ఇంకో పని, ఆదివారం డబ్బు సంపాదించే పని, లేకపోతే శనివారం డబ్బు సంపాదిస్తావు, శుక్రవారం డబ్బు సంపాదిస్తావు, వారం దాకా సంపాదిస్తావు. కనీసం నీ దగ్గరికి దైవజనులు వచ్చినప్పుడు కూడా వారి చెంత వాక్యం, లేకపోతే ప్రార్థన పెట్టి ప్రార్థన కూడా స్థిరంగా వచ్చావమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు కూడా నువ్వు వంటగదిలో ఉండి మళ్ళీ ఇంటున్నటువంటి ఈ మరిని కూడా నువ్వు అక్కడ రమ్మని పెడుతున్నావే, ఏంటమ్మా నీ విచారం? ఆ పప్పలు తిన్నా నేను వచ్చానా, నోటి పెడితే తింటానా, ఆ తినే తర్వాత చూద్దాం, ముందు అవసరమైంది వాక్యం నేనమ్మా అంటున్నాడు. అవసరమైంది ముందు రక్షణ నువ్వు పొందమ్మా, ఈ మాట వినమ్మా, ఈ జీవధారాలమ్మా, ఇది నువ్వు విన్నట్లయితే నీ జీవితం మార్చబడుతుందమ్మా. ఇవి చూడు మరీ చక్కగా నా పాదాలు కూర్చొని వింటుంది, నా పాదాల దగ్గర కూర్చొని వాళ్ళ వినొచ్చు కదా అంటే చింతలేదా ప్రభావ అంటుంది. మనం కూడా అలాగే ఏమైపోతాం, మనం కూడా ఒకసారి ఇటువంటి చోట మనం ఇటువంటి ముండ్ల పొదల ద్వారా మనం అనవసరమైపడతాం. లోపల ఆకలి దంచేద్ది, గుచ్చేద్ది, వెనకలు పరిగెడతాయి ముళ్ళు. ఈ ముండ్ల పొదలు మనని అణచివేస్తాయి. అందుకే అన్నాడు ప్రభు మొదట మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట ఎదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదట దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మీరు ఎదకండి, మీకు తిండి వస్తాయి, మీకు భోజనం వస్తాయి, మీకు బట్టలు వస్తాయి. ఎందుకు మారతా అవన్నీ సరగా పెట్టుకున్నావు? ముందు నీతిని రాజ్యానికి నువ్వు ఎత్తుకమ్మా. నీతిని ఎత్తుకో, రాజ్యం కనపడుతుంది. మొదట మనం నేను ఎతకాలంట, ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకాలి. గూడుగుండను పోరడాకను డబ్బు సంచును ఎత్తకో. డబ్బు సంచును ఎత్తికాడు కనుక యూదా ఆటకొని చచ్చిపోయాడు ఊరేసుకొని. ఆ తిండికి
దాసులు అయిపోయారు కనుక ఏలీ కుమార్తెలు మరణించారు క్రమం లేక. గమనించాలి, మొదట నీతిని రాజ్యాన్ని ఎదగాలి మనం. ఆయన మనకు అప్పుడు మనకి తోడుకుంటాడు ప్రభువు. ఇంకొక విత్తనం మిగిలిపోయింది. ఆ యోహాను సువార్త ఒక మాట చేసి మనం 4వ విత్తనానికి వెళ్ళిపోదాం. 1 యోహాను 2:15 వస్తుంది. ఈ లోకంలో లోకంలో ఉన్నవాడైనా ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమాలో ఉండదు. ఆమె ఎక్కడ ఉంది? లోకాన్ని ప్రేమిస్తుంది. లోకాన్ని ప్రేమించి ఆమె అయిపోయింది మార్త. లోక సంబంధమైన ధనాన్ని ప్రేమించి అయిపోయాడు గెహాజీ. లోకాన్ని ప్రేమించాడు తండ్రి ప్రేమాణిలో లేకుండా పోయింది. యోగా కూడా అలాగే లోక సంబంధాన్ని ప్రేమించాడు కనుక ఏమైంది? తండ్రి ప్రేమాణిలో లేక తల్లడిల్లిపోయి చాలా తీవ్రమైన పరిస్థితులకు గురైపోయారు వాళ్ళు. అందుకే మనం ఈ లోకంలో ప్రేమించక మనం దేవుని యొక్క లేఖనాన్ని, దేవుని యొక్క ప్రేమ పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల మనం అవగాహన కలిగి ఉన్నట్లయితే, ఆయన మనం ప్రేమించే వారిగా ఉంటే మనలో తండ్రి ప్రేమ మనలో ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు చివరిది అదేంటంటే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. మరికొన్ని మంచి నేలన పడినో అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలో పలుకుచు వినుటకు చెవిగలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. మంచి నేల పడ్డాయి ఏంటంట? అవి ఫలించాయంట, అభివృద్ధి పొందాయంట. మరలా అన్నాడు, బిగ్గరగా అరుస్తున్నాడు. ఏమని? వినుటకు చెవిగలవాడు వినుగాక. వినడానికి చెవి ఉండాలి, వాక్యం నేను వదిలేసేట్టు ఉండకూడదు. అది విన్నారు కనుక మంచి నేలను బట్టి విత్తనాలుగా తయారయ్యారు బాబు, ఫలించారు. ఈ విత్తనం మంచిది, ఆ నేల మంచిది, మంచి నేలలాగా పడదని మనం విత్తనాన్ని స్వీకరించారు. అదే ఎవరైనా మరలా ప్రభు చెప్పాడు 8వ అధ్యాయం 15వ వచనంలో. మంచి నేల నుండి విత్తనములు కోరిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో. ఎలాంటి మనసు అంట? యోగ్యమైన, గమనించాలి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యములు విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. యోగ్యమైన అంటే ఒక అర్హత ఉంటది. వాక్యం వినడానికి ఒక అర్హత ఉంటది. వాక్యం వినేటువంటి వాడు, ప్రభు యొక్క బలారం చూసుకునేవాడు, దేవుని యొక్క మందిరములకు వచ్చేవాడు, దేవుని యొక్క వాక్యమును బోధించేవాడు, బలిపీఠం మీద పాట పాడి బలిపీఠం పరిచయం చేసేవాడు, దేవుని యొక్క పేరు పెట్టబడి బాప్తిసములో ఒక అర్హత ఉంటది, యోగ్యత ఉండాలి. యోగ్యత లేకుండా, అర్హత లేకుండా వచ్చాం పోయామని నీవు ఇక్కడికి వచ్చి కూర్చొని అక్కడికి వచ్చి కూర్చొని పాట పాడి వాక్యం రకరకాల జీవించినప్పుడు నీలో పాపం ఉన్నట్లయితే నువ్వు యోగ్యత లేనివాడివి, నీవు ఇంకా అర్హత లేనివాడివి. అందుకే అంటాడన్నమాట ప్రభు ఇక్కడ, మనసు నేల నుండి విత్తనములు పోయిన ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో. మంచి మనసు, చెడు మనసు ఉండకూడదు, వాళ్ళలో చెడు ఉండకూడదు. మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి గుణం, మంచి లక్షణం, క్రీస్తుని పోలి నడుచుకునేటట్టు ఉన్నటువంటి వాడు అయ్యండి. వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎట్లా అంట? ఓపికతో ఫలించువారు. ఓపిక ఉండదు, సహనం ఉండదు. వాగ్దానం అంటే నెరవేరిపోవాలి. ఈరోజు వాగ్దానం చేస్తే రేపు నెరవేరిపోవాలి. కానీ అబ్రహాం బైబిల్ వేసినట్టు అబ్రహాం మనకు బైబిల్ చదువుతాం. అబ్రహాం అని సుమారు ఇక అతను మరణించే దశ, వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు దాకా ఓపుకుతా ఉన్నారు. ఇంకా దేవుడు కొడుకుని బట్టి మనం అప్పుడు దాకా ఉంచట్లే ఓపుకుతాం. మన క్రియలు పరిపూర్ణంగా ఉంటే, మన ప్రవర్తన చక్కగా ఉంటే ఆ కొద్ది కాలంలో మనకి వాగ్దానం నెరవేరిపోతుంది, పూజ చేస్తుంది. అయితే ఈ మంచి నేలను పడినటువంటి వాడు బైబిల్లో మనం కొందరిని చూస్తాం. మనం ఎవరంటే మొదట మనం గమనిస్తున్నట్లయితే కొందరిని చూద్దాం బైబిల్ గ్రంథాల నుంచి. 4వ అధ్యాయం 28-29 వచనాల్లో, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేస్తున్నవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడండి, ఇది క్రీస్తు కాడా అని ఊళ్ళో వారితో చెప్పగా వాళ్ళందరూ గుంపులుగా తండాలుగా ఆయన దగ్గరకు వచ్చారు. ఈయన బావి దగ్గరికి వెళ్ళాడు,
సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది, నీళ్ళు అడిగాడు, మధ్యలో కులం పెట్టింది. కానీ చేదుకోవడం లేదు, ఈ నీళ్లు ఈ బావి చాలా లోతైనదని చెప్పింది. నీళ్ళు ఇచ్చే నీళ్ళు తాగితే మరలా తప్పుకుంటాడు, నీళ్ళు ఇచ్చే నీళ్ళు మరలా తప్పుకుంటా అన్నప్పుడు ఆ స్త్రీ నీ భర్తను చూసుకురామన్నా భర్త లేనప్పుడు నీకు భర్త లేడన్నమాట నిజమేదండి, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు, ఇది కాదు 6వ వాడు, ఇతను కూడా వేరొక స్త్రీకి భర్త అనబడ్డవాడే, కానీ నువ్వు ఇతన్ని భర్తగా నువ్వు స్వీకరించావు అని చెప్పి ఒక్కొక్కటి ఆమె పాపాన్ని చెప్పుకున్నప్పుడు అసలు నీళ్ళ కోసం వచ్చినోడు నీళ్లు తాగిపో, లేదా తాకుండా పో, అంతేగాని నా దగ్గరకు వచ్చి నా పాపాలు చెప్పడానికి, నా రాష్ట్ర జీవితాన్ని బయట పెట్టడానికి నీవెవరు? నా కోసం నీకెందుకు? నీ దగ్గర తాగడానికి చెంబు, ఒక చేట, ఒక బకెట్ కూడా లేదు, కానీ నీళ్ళే నీళ్లు తాగితే నేను ఎప్పుడు దెబ్బకే రాదా? నాకు దెబ్బకు లేకుండా చేసేవాడు నీ దెబ్బకు తీసుకో ముందు అని అనలే. అలాగే అన్నాడు ఒక ఆయన స్త్రీ దొంగ. యేసు నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే మొదట నిన్ను రక్షించుకొని ఆ సిలువ దిగొచ్చి నన్ను కూడా విడుదల చేయి అని అన్నాడు ఒక ఆయన. సమరయ స్త్రీ అలా అనలే. అయ్యా ఆ నీళ్ళు నాకేమన్నప్పుడు ప్రభు తన లోపాన్ని బయట పెట్టినప్పుడు ఇది మానవ శక్తి కాదు, ఇది దైవశక్తి అని చెప్పి తేనెలో ఉన్న వంకతనాన్ని చెప్పినప్పుడు అసూయపడి కోపపడి లేకపోతే జీవితం బయటపడిపోతుంది ఇతన్ని రాళ్ళతో పడి చంపట పరిచయంలో శాస్త్రంలో ఇది వీళ్ళు తిరుగుబాటు చేయకుండా ఓపికతో అతను చెప్పేయన్ని ఏంటి మంచి మనస్సాక్షి కలిగి తను ఎంత చెడు ఉపాధిలో ఉన్నా కానీ, చెడు పనిలో తను జీవిస్తున్నా కానీ, చెడు కార్యక్రమం జరిగిస్తున్నా కానీ తన పరిస్థితులను బట్టి దేవుని యొక్క వాక్యం ఆయన నోట మాట విన్నప్పుడు పరిపూర్ణంగా దాన్ని స్వీకరించి వెంటనే ఆ కొండను ఇడిచిపెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళి తన సాక్షిగా మారిపోయి అనేక మంది తీసుకొచ్చి ప్రభుకి కనపరుస్తుంది. ఇది మంచి మనస్సాక్షి, కల్మషం లేని మనస్సు. ఎదుటివాడు మనలో పాపాన్ని చెప్పినప్పుడు డాన్స్ కట్టలే, చక్కగా అవును ప్రభా నాలో నిజమే ఆ లోపం ఉంది. మనం అయితే కొందరు కనిపెడతారు, వానలో ఏమన్నా లోపం ఉందని మనం చూపించినప్పుడు ఇంక కింద ఆగరు, అసలు వారి స్థాయి కూడా మర్చిపోతారు. నేను పెద్దోడనే, వాడి చిన్నోడే, వాడితో మనకు ఎందుకు బాబు అని చెప్పి అనుకోరు. అక్కడ నుంచి లెగిసి రకరకాలుగా వాగ్వాదం. ఆయన స్థాయి తగ్గించేసుకుని కిందకు వచ్చేసి స్థాయి కూడా మర్చిపోయి దయ్యాలి గమలా నిలబడిపోయి ఇది చూడు, అది చూడు, అక్కడ చూడు, ఎక్కడ చూడు, ఆ పని చూడు, ఈ పని చూడు అని చెప్పేసి నన్నే నువ్వు నాలోనే బాబు ఎత్తగలదు గొప్పోడుగా అని చెప్పి తిరుగుబాటు మనసు ఉంటుంది. అది మంచిది కాదు. మనలో ఏదన్నా లోపం ఉన్నప్పుడు, మనలో ఏదన్నా ఒక వంకరతనం ఉన్నప్పుడు దాన్ని చెప్పినప్పుడు చిన్నవాడైనా పెద్దవాడైనా స్వీకరించేలా ఉండాలి. దావీదు మహారాజు అంత నోడు కేవలం నాతాను ప్రవక్త వచ్చి దావీదు నేను లోపం ఉంది అన్నప్పుడు ఏం చేశాడు? చక్కగా దాన్ని మంచి మనస్సాక్షిని స్వీకరించి అవును నాలుగు ఇది ఉందని చెప్పేసి పశ్చాత్తాపం ప్రార్థన చేస్తున్నారు. ఇకను బిలాము గాడిదతో బుద్ధి తెప్పించుకున్నప్పుడు భయపడి గాడిదని ఏం చేయలే, తన కార్యత జరిగించుకోవడం తర్వాత ఏదో రకంగా మరలా నీవు నాకు చెప్పి అంత రానిరా అని ప్రశ్నించలా, నువ్వు గాడిద అయిందని. ఇది గాడిద మాట్లాడుతుంది అని అంటే ఇది నిజంగా దైవాకే అని చెప్పి గ్రహించాడు. కానీ కొందరి వలె నీ స్థాయి ఎంత, నా స్థాయి ఎంత, నా అనుభవం ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వు నాకు చెప్పేది ఏంటని చెప్పేసి విరవేయలే దావీదు కానీ సమరయ స్త్రీ కానీ. మీ కులం వేరు, నా కులం వేరు అని అందగానే మొదట రాను 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 ప్రభు యొక్క ఆ మాటల్లో పడి ప్రభుని ఆ వాక్యంతని స్వీకరించి ఏమైంది? ఆ వేష్గా జీవించండి ఆ స్త్రీ ఆ వేస్తాన్ని విడిచిపెట్టి ప్రభుకి సాక్షిగా మారిపోయింది. అయితే చాలా మంది ఇంటారు కానీ విశ్వసించరు వాక్యానుసారంగా
జీవించి ఈ వాక్యాన్ని ఇది నాకే చెప్తుంది వాక్యం అని అనుకోరు. కొందరు ఉంటారు ఏమనుకుంటారంటే ఒక నిజంగా మన వాక్యం చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు అదే మనం ఉద్దేశించి చెప్పం, కానీ ఆయనలో ఆ వంకతనం ఉన్నప్పుడు నన్ను గుచ్చి నా కోసమే వాక్యం చెప్తున్నాడే ఈ సేవకుడు, నా కోసమే చెప్తున్నాడు వాక్యం అనుకుంటాడు. అలా అనుకోకూడదు. ఎలా అనుకోవాలంటే ఈ రోజున దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడంటే నాలో ఒకవేళ ఈ వంకరతనం ఉందనే దేవుడే తన ద్వారా మాట్లాడుతున్నాడేమో, దీన్ని సరి చేసుకోలేమని సమరస్యలా అనుకోవాలి, దావీదులా అనుకోవాలి. నాకు చెప్పారు నన్ను గొడుగా మానే ఆ సంఘానికి వద్దు, ఆ మందిరానికి వద్దు అని చెప్పి మానేశ్వారుగా చాలా మంది కనిపిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 30-31 వచనాలు, వారు వెలుపలికి తీసుకుని వచ్చి ఇలారా రక్షణ పొందటకు నేను ఏమి చేయవలని అనెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందాలని చెప్పాను. అడుగుతున్నాడు, నీ రక్షణ పొందాలంటే ఏం చేయాలి? పౌలు శిలయు అక్కడ ఉన్నప్పుడు ఒక దెయ్యం సహాయంతో సోది ఇప్పించుకునే ఒక ఆమెకి ఆ దెయ్యం పెట్టిన పాపం నేను ప్రార్థన చేసినప్పుడు దెయ్యం వదిలిపెట్టి పోయినప్పుడు, ఇదిగో మన గుణం లేనటువంటి ఆచారం తీసుకొచ్చి వీళ్ళు బోధించి దాన్ని ప్రకటిస్తున్నారు, వీరు విరోధంగా ఉన్నారు మనకి అని చెప్పినప్పుడు వీరిని తీసుకెళ్లి ఆ న్యాయపీఠ ముందు పెట్టినాడు చెరసాలలో చేసినప్పుడు ఆ పౌరశీలని ఈ రాత్రి ప్రార్థించి పాటలు పాడి చప్పట్లు కొడుతున్నప్పుడు ఈ ధ్వనికి భూమికంపం వచ్చి భూమి కంపింపబడి చెరసాల సంఖ్యలు వీరి కట్టిన చేతికి బండలు కట్టిన ఆ బండలు ఊడిపోయి సంఖ్యలు దిగిపోయి ఆ చెరసాల తలుపులు తెరుచుకున్నప్పుడు వారు బయటకు వచ్చి పారిపోయి ఆ పక్కన ఉన్నప్పుడు ఈ చెరసాల నాయకుడు చూసి వీళ్ళకి వెళ్ళిపోయారు, నన్ను నా నన్ను మరలా నన్ను ఈ శిక్ష పడే కంటే చావడం మంచిగా బాబు అని చచ్చిపోతానుగా అక్కడ కత్తి చూసుకొని పొడుచుకున్న సమయంలో పౌలు మేము ఎక్కడే ఉన్నాం, నేను ఎంత మాత్రం మనం హాని చేసుకోవద్దు అన్నప్పుడు వీళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారంటే, ఎంత మంచిగా అవకాశంలో పారిపోకున్నారంటే వీళ్ళు ప్రకటించేదో గొప్పదే కావచ్చు, వీళ్ళు మంచివారే అయితే వీళ్ళు రక్షణ గురించి ప్రకటిస్తున్నారు కదా అన్నాడు. అయ్యా ఆ రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఆ రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి? అవకాశం దొరికింది కదా, నాకు దొరికారు కదా, మరలా మీరు ఇక్కడ ఉన్నారా, పరంగా మమ్మల్ని అందరూ చేస్తాను, మీరు ఎంత పని చేశారా, మీరు మరి ఏం చేశారు, చెరసాల మొత్తం ఊపారు కదా, మీరు పగలగొట్టేశారా అని తిరుగుబాటు చేయాలి. అక్కడ దేవుని యొక్క శక్తిని గ్రహించంటున్నాడు. అయ్యా నేనేం చేయాలి? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. కింద లేఖనాల్లో ఆ రాత్రి ఆగడిలోనే అతడును వారం తీసుకుని వచ్చి వారి గాయమును కడిగి, ఎవరి గాయాలు? పౌలుల గాయాలు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. దేవుని యొక్క ప్రభావాన్ని చూసి, దేవుని యొక్క శక్తిని చూసి, ప్రవక్త యొక్క ఆ మాటలు, ఆ పాటలకి, ఆ ప్రార్థనకి, ఆ కంపించిన భూమిని చూసి, తెగిపడిన సంఖ్యలను చూసి, ఆ పునాదులు కదిలింపబడి ఈ గోడల బద్దలేసి వచ్చి ఆ చెరసాల యొక్క బంధకాలు విడుదలైనప్పుడు నేనేం చేయాలి? ఆ శక్తిని నేను పొందుకోవాలి. ఆ దైవ దేవుడు పరవశంగా అడిగి స్వీకరించాడు. మంచి మనస్సాక్షి, మంచి నేలన పడిన వ్యక్తనం. అపోస్తలుల పౌలులను చూసి చెరసాల నాయకుడు మంచి నేలగా మారిపోయాడు. ఆ విత్తనం నాలో నాటండి. నేనేం చేయాలి? నీలాగా వాళ్ళంటే క్రీస్తు అంగీకరించు ప్రభుని. ఏ ప్రభుని? అది సిలువ చంపేశారే అని మాట్లాడుతుంటే హేంగింగ్ చూసారే, ఆయన్ని అంగీకరించండి అన్నప్పుడు వెంటనే ఆ రాత్రే నాకు ఒకరికే సరిపోదు, నా కుటుంబానికి కూడా కావాలి అని చెప్పి అందరం తీసుకొచ్చి ఆ రాత్రి వారు బాప్తిస్మం రక్షణ పొందారు. ఇంకా మనం చూసినట్టయితే లోకాసువార్త 19:7 జక్కయ్య మనకు కనిపిస్తాడు. జక్కయ్యకి ప్రభు చెప్పలే, ఇలాగ రాయబడి ఉంది 19:8 లోకాసువార్త 19:8 జక్కయ్య నిలబడి, ప్రభా నా ఆస్తులు సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా నేను తీసుకున్నాడు, అతనికి 400 మరలా
సెలవిస్తూనే ప్రభుతో చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ప్రభుతో ఎందుకు చెప్పాడు? జక్కయ్య యేసును చూడాలని గుంపులోకి వెళ్ళినప్పుడు, జనసమూహం ఎక్కువగా ఉన్నప్పుడు, పొట్టివాడైనందున ఆ జనసమూహంలో ప్రభువుని చూడలేకపోయినందున ఆ ప్రభువుని విడిచిపెట్టి నాకెందుకులో చెప్పి వెళ్ళిపోకుండా ఎలాగైనా నేను చూడాలని ఒక తపన కలిగి, ఒక నిరీక్షణ కలిగి, ఏ దారిని వెళ్తాడని ఆ పక్కన వాళ్ళ కనుక్కొని ఈ దారి కూడా ఎంత అన్నాడు పరిగెట్టుకుంటా వెళ్ళి ఆ దారి ఉన్నటువంటి వేడి చెట్టు నెక్కి అక్కడ అవుతున్నాడు పడుకొని, చెట్టు మీద కూర్చొని ఎలాగ రావాల్సిందే అని చూస్తున్నాడు. అలాగా భోజనం అయిపోతుంది, భోజనం చేసేసి మళ్ళీ చూద్దాం అనుకోలే, లేకపోతే పన్ను వసూలు చేయాలి అన్ని వసూలు చేసి చూద్దాని అనుకోలే. ఈ సమయం ఉంది నేను యేసును చూడాలి, ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు అని చెప్పి నేను సివిలారు విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా నేను చూడాలి ఆయన అనుకున్నట్టు అని పొట్టోడు పరిగెట్టుకుంటాను మేడ్ సెట్ ఎక్కాడు. జక్కయ్యని అను నిరీక్షణ మనస్సాక్షిని ప్రభు చూసి ఇది మంచి నేల, ఈ నేల నేను ఎత్తున వేస్తే కనుక ఇది ఫలించి మంచి ఫలాలు ఇస్తుంది అని అనుకుని జక్కయ్య నువ్వు దిగిరా అన్నాడు. దిగిరా అన్నప్పుడు నీ ఇంటి వచ్చిందయ్యా, ఇది ఎనుమునా నీ ఇంట నేనుంటా. అదేంటి ప్రభా, నేను ఎప్పుడు నేను చూడలేదే, అంతమంది ప్రయాసపడుతున్నారే వారి ఇళ్ళకి నువ్వు వెళ్ళవా? వాళ్ళు నన్ను అంటాడేది ఎందుకో తెలుసా జక్కయ్య? చెప్పు. వాళ్ళకి రోగాలు పోతాయని, అప్పులు పోతాయని, పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని, లేకపోతే ఒక సమస్యలు పోతాయని వాళ్ళు నన్ను విశ్వసించిన వెనకాల గుంపులు ఉన్నారే కానీ దెయ్యాలు పోతాయని, గుడ్డు వాళ్ళు కళ్ళు వస్తాయని, గుడ్డు వాళ్ళు నడిచి వచ్చారే కానీ నీ వల్ల ఏ సమస్య లేకుండా సంపదలో ఉండి దీని కృపలో ఉండి నన్ను శుద్ధ రాలేదే జక్కయ్య, అలా వస్తుంది ఇదేనయ్యా, అందుకే నేను నీ ఇంట్లో ఉంటా అన్నప్పుడు ప్రభువారి ఇంటున్నప్పుడు పరిచయలు శాసించి అన్న ఏంటి పాపుడుతో శుభ్రంతో కలిసి భోజనం చేస్తున్నాడే ఈయన అని అన్నప్పుడు ఈ మాట యేసుక్రీస్తు కనపడింది, జక్కయ్య కనపడింది. ఈ మాట పాపులతోని శుభ్రంతో పరిస్థితిలో ఉన్నాడే అని అన్నప్పుడు అప్పుడు ఈ మాట జక్కయ్య కనపడింది. మరి జక్కయ్య మంచి నేల కదా, ఎత్తను వేస్తే ఎత్తను కూడా ఫలిస్తుంది కదా. అప్పుడంటేనే అన్నాడు ఏముందంటే, నన్ను పాపగా వీళ్ళు భావిస్తున్నారంటే కేవలం నేను చేస్తున్న ఉద్యోగమే, నేను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నన్ను పాపగా లెక్కించడం లేదు. ప్రభువా, నీవు నా ఇంట్లో వచ్చినందుకు, నా ఇంట్లో నీవు నశిస్తున్నందుకు నా వల్ల నీకు చెడ్డ పేరు వస్తుందయ్యా. ఇదిగో ఈరోజే నేను తీర్మానం చేసుకుంటున్నాను. జక్కయ్య ఇలా అన్నాడు. జక్కయ్య నిలబడి కూర్చుని దిగ్గం లేచాడు. అంటేనే భోజనం విడిచిపెట్టాడు. ఎప్పుడని చేయొచ్చు అని నీకు లేచి అంటున్నాడు కదా. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగం పేదలకు ఇస్తున్నాను, సగం పేదలకు ఇస్తా. ఎవరి ఎవరినైనా అన్యాయంగా దేని తీసుకున్నాడు అతనికి 400 మళ్ళా చెల్లిస్తా. రండి, నాలో మీరు పాపం ఎత్తికి నాతో కలిసి ప్రభు భోజనం చేయడానికి యోగ్యం కాదు, ఆయన కూడా పాప అన్నట్టు మీరు ప్రభుని అంటున్నారే, ఎవరు ఇద్దరిని నేను తీసుకుంటే కనుక రండి, ఒకంతు కాదు 400 నేను చెల్లిస్తానే అన్నాడు. ఇది ఎవరు పలుకుతారు ఈ మాట? పరిపూర్ణంగా దేవుణ్ణి ఆస్వాదించి మంచి మనస్సాక్షి కలిగిన ఇది మంచి నేల అయితే ఆ ప్రభు యొక్క విత్తనాన్ని స్వీకరించి, ఆ వాక్యాన్ని స్వీకరించి, ఆ వాక్యం ప్రభు ఇంకా చెప్పపోయినా కానీ, బైబిల్ రాయబడకపోయినా కానీ కొన్ని మనోనేతలను బట్టి కొన్ని మంచి పనులు మనం చేసేవారుగా ఉండాలి. జక్కయ్య చెప్పలా, నువ్వు ఇచ్చేయి, వాడి కంటే 7 గంటలు ఉద్యోగం మానే అని చెప్పలా. చెప్పకుండా ఈయన పరిశుద్ధుడు కనుక నేను విన్నా కదా, దీనికోసం ఈయన పరిశుద్ధుడు, ఇన్ని మేరుని అద్భుతాన్ని చేస్తున్నాడు, నన్ను చెట్టు మనం చూశాడు, నాలో ఉన్న విశ్వాసాన్ని చూసినటువంటి ఈయన కొరకు నాలో ఉన్న పాపాన్ని చూస్తున్నా వీరి నిందేయడానికి ఇది మనలో ఉండకూడదు అయితే అని చెప్పి ఎవరైతే తీసుకున్నా ప్రభువా, ఎవరైతే తీసుకున్నానండి చెప్పండి, 400 మళ్ళా చెల్లిస్తా. నీవు వారికి నా కొరకు నువ్వు మాట్లాడాల్సిందా ప్రభువా, నువ్వు చెప్పు, నువ్వు జక్కయ్య 400 ఇస్తాడంట, అందుకని ఇక్కడ ఉన్నా అని చెప్పు అని చెప్పి జక్కయ్య ప్రభుకి భరోసా ఇస్తున్నాడు. ఈరోజు మనం భరోసాగా ఉన్నాం దేవుడి దగ్గర. ఇప్పుడు దేవునికి అవమానం లేకుండా కాపాడాలని జక్కయ్య తాపత్రయపడుతుంటే మనల్ని కాపాడాలని దేవుడు తాపత్రయపడతాడు. అట్లాగే జక్కయ్య వల్లే ఒక మనిషి యోగు ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు యోగు. ఎలా నాకు మన యోగు తెస్తున్నప్పుడు 1 మారు 2 మార్లు వెళ్ళి మొత్తం చెడుగతులు మొత్తం జీవం చేసినా కానీ
ఇంకా ప్రభు యొక్క ఆ భక్తిని నీతిని ఆయన విడిచిపెట్టుకోవడం ఆయన జీవించేవాడు ఉన్నాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే ప్రభు యొక్క ఆ నామాన్ని గణపరిచేవారుగా లేవు, కానీ ప్రభు మనం చక్కబెడుతున్నాడు. ఎలాగా? ఆ చిన్నదే కదా, పోనీలే, ఆ ప్రభు క్షమించు, నేను క్షమించు అని చెప్పి మనం చేసే పనులు బట్టి, మనం చేసే కార్యాలను బట్టి ప్రభు యొక్క నామం దూషించబడుతుంది. కానీ జక్కే వల్ల రోషం కలిగి లేం. మనం ఎలా ఉండాలి? జక్కే వల్లే రోషం కలిగి ఉండాలి. అందుకు అప్పుడు అంటున్నాడు, నా ఆశలు సగం బెదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరైనా చూసుకుంటే వాళ్ళు రెట్టించారంటే ప్రభు అన్నాడు సంవత్సరంలో. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది ఇంటికి, ఇతను కూడా అబ్రహాం కుమారుడే. మీరు ఎందుకు ఇతను దొంగగా ఆ పాపిస్తుడు చూస్తాడు? చూడకండి, ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని ప్రభువు యేసుక్రీస్తు పలుకుతున్నాడు. ముగింపుగా మనం కొన్ని లేఖనాలు చూసుకున్నాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 27-28 వచనాల్లో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఒక స్త్రీ ఆయనను చూసి, ప్రభువారు ప్రసంగిస్తున్నారు, మంచి మంచి జ్ఞానయుక్తమైన మాటలు పలుకుతున్నాడు. ఎవరు? ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఈయన ఈ మాటలు పలుకుతుంటే అందులో ఉన్న ఒక స్త్రీ చూస్తుంది, యేసుక్రీస్తు వారిని చూసి అలా గమనించింది. అప్పుడు అంటుందన్నమాట, సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కొడిచిన స్థలములను ధన్యములై ఉన్నవని కేక వేసి చెప్పగా, అయ్యా నీవు ఇంతగా ఉన్నావంటే నిన్ను కన్నా ఆ గర్భం ఎంత ధన్యమైనది, నీవు పాలు తాగిన ఆ స్థానం ఎంత గొప్పదయ్యా, నీ తల్లి ధన్యురాలు అని గొప్పగా కేకలేసి పొగుడుతుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఆయన అవును నువ్వు చెప్పింది నిజమే, నా తల్లి గొప్పదే, నా తల్లి ధన్యురాలే, కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనేవాడు మరియు ఇంకా అధికమైన దండులని చెప్పాను. ఏంటంట? ఆమె నన్ను అన్నదే గొప్పదే, గాని నా తండ్రి యొక్క లేఖనములు అనగా నా మాట నేను దానిని గైకొని దాని ప్రకారం నడిచిన వారు ఇంకా ధన్యులు. జక్కయ్య ధన్యుడు. ఇంకెవరు? మన సమరయ స్త్రీ ధన్యురాలు. వేశ్యైన రాహాబు ధన్యురాలు. ఇదిగో ఇంకా ధన్యురాలు వీళ్ళు, నన్ను కని ధన్యత పొందింది. కానీ వీరు పాపంలో ఉండి నరకానికి పోవాల్సిన వీరు నా మాటలను, దేవుని యొక్క లేఖనాల, తండ్రి యొక్క లేఖనాలు విని వారి జీవితం వెంటనే మార్చున్నారు కదా, వీరు ఇంకా ధన్యులు అని ప్రభు వారికి ఆమెతో చెప్తున్నాడు. నీవు దేవుని సంతోషపడిపోకు, నన్ను కన్నదని, నన్ను కన్న తల్లి మరి అయినా లేకపోతే నా తల్లి అయినా కానీ ఆమె ప్రవర్తన కూడా సరిగా లేకపోతే ఆమె కూడా ఒక పాత్ర మాత్రమే. కానీ అంతకంటే ధన్యత ఇంకోటి ఉంది. ఏంటంటే అది మీరు కూడా ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని దాన్ని కైకొని వాక్యానుసారంగా జీవించి మీరు దాన్ని స్వీకరించి ఉన్నట్లయితే మరీ ధన్యులు, ఇంకా ధన్యులు మీరు. దానికంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడబడింది, మీరు వినివారు మాత్రమైంది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారనే ఉండండి. మీరు వినివారు మాత్రమే ఉండద్దు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఇనియనట్టు వాక్యం గుర్తుండలేనట్టు ఈ తప్పు చూసా వాక్యం ఉందా, ఒక వాక్యం గుర్తుకొచ్చినా గానీ అది మనకి జ్ఞాపకం వచ్చి రానంటూ సర్లే రాదని అంటే సరిపోతలే, తెలుసుండి కూడా తెలియదని ఒప్పుకోవడం, ఇట్లా మీరు ఒకసారి మోసపరచబడుతున్నారేమో. వాక్య ప్రకారం ప్రవర్తించువారే ఉండండి. వాక్యం ఎలా ఉందో అలాగే నడండి. మీరు వాక్య ప్రకారం జీవించినట్లయితే మీరు ధన్యులవుతారు, మీ జీవితం మార్చబడుతుంది అని. అప్పుడు చివరిగా ఒక మాట, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది, దేవుని యొక్క లేఖనం ఎలాంటిది, యేసుక్రీస్తు యొక్క మాటలు ఎలాంటివి అనేది ఇక్కడ రాయబడి ఉంది. ఏమని అంటే,
ఇరిమియా గ్రంథం 23:29 అనేక మార్లు ఉన్నటువంటి వాక్యమే. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఆయన మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది, బండను బద్దలు చేసి సుత్తి వంటిది కాదా. కాదా అంటే అవును అన్నమాట. అగ్ని వంటిదే, బండను బద్దలు కొట్టి సుత్తి లాంటిదే. రాహాబు హృదయం బండ లాంటిది. దేవుని యొక్క వాక్యములు విని, దేవుని యొక్క ఆ సమాచారం విని తమ హృదయం బద్దలైపోయింది. ఆ బండ లాంటి హృదయం. పౌలు హృదయం బండ లాంటిది. ప్రభుని యొక్క వాక్యం వెంటనే ఆ బండ పగిలిపోయింది, ఆ రాతి గుండె పోయింది, మాంసం గుండె వచ్చింది పౌరులకి. వెంటనే మార్పు చెందింది. అట్లాంటి మాట ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని. ఆ మాట ఎన్నో నివ్వకూడదని మనసారాడు గ్రహిస్తే నీలో ఉన్న రాతి గుండె, ఆ రాతి లాంటి మనసుకి బద్దలైపోతుంది, నిలవదు. వాక్యంతో కొట్టు సాతానని, వాక్యంతో కొట్టి నీ తలంపుల్ని, వాక్యంతో కొట్టి నీ ఆలోచనని, వాక్యంతో కొట్టి నీ స్తోమతాన్ని, వాక్యంతో కొట్టి నీ నిద్రమతని, వాక్యంతో కొట్టి నీ ధనాపేక్షని, వాక్యంతో కొట్టి నీ యవనేచ్చని పగిలిపోతాయి. సుత్తి లాంటిది. సుత్తి ఏం చేస్తుంది? సరి చేసేస్తుంది సుత్తి. అగ్ని ఏం చేస్తుంది? అగ్ని పుట్టను ఇవ్వబడిన బంగారాన్ని పరిపూర్ణంగా చేస్తుంది. నా మాట అగ్ని వంటిది. లోక మాలిన్యంలోనికి ఇంకా విడిమిడి జ్ఞానంతో ఉన్నాయేమో. ఒకసారి వాక్యం అగ్నిలో నువ్వు పడుకొని వచ్చి ఈ అగ్నిని ఏం చేసి దహించి నిన్ను పరిపూర్ణంగా చేసి నిన్ను నిజమైన యొక్క బంగారంగా మారుస్తుంది. అగ్ని నేను బండల బతకడం సుత్తి లాంటిది. నా మాట సుత్తి ఎలాంటి వంకర ఉన్నటువంటి ఇనుపును కూడా ఏం చేస్తుంది? ఎలాంటి మొద్దుమారిన ఇనానైనది సరి చేస్తుంది. ఎలాంటి బలమైనటువంటి బండను కూడా సుత్తి ఏం చేస్తుంది? పగలగొట్టేస్తుంది. నువ్వు ఎలాంటి కఠినమైన హృదయం కలవాడే మా అపోస్తులు వాళ్ళే. ఆ సౌలుగా ఉన్నటువంటి పౌలు కాక ముందు సౌలుగా ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి. కానీ వాక్యం స్వీకరిస్తే ఆ దేవుని యొక్క స్వరాన్ని పౌలు ఎలాగైతే అన్నాడో అలా కూడా ఒకవేళ ఎన్నట్టయితే హృదయం బండ లాంటిదైనా వాక్యం సుత్తిలాగా మారి పగలగొడు. అట్లాంటిది అవేశ అనేటువంటి సమరయ స్త్రీ ఎట్లాంటిది? తమ హృదయం ఎవరి భర్త అయితే నాకేంటి, నా దగ్గరకు వచ్చి ఎక్కువసేపు గడిపి నాకు అంతా డబ్బులు ఇచ్చిపోచారు, వాడు కుటుంబం ఎలా పోయినా వాళ్ళనేటువంటి బండ లాంటి హృదయం. సుత్తిలా కొట్టాడు దేవుడు వాక్యంతో, పగిలిపోయింది మొత్తం. చచ్చి ఎందుకనో ఇప్పుడు ఎందుకనో దేవుడు ఆ సుత్తిలాగా అందరినీ సరి చేస్తాడు. అందుకన్నాడు నా మాట అగ్ని వంటిది కదా, బండల బద్దలు కొట్టి సుత్తి వంటిది కదా. అగ్ని వంటిది, సుత్తి వంటిది. ఏంటన్నా మనం మాత్రం చెవిటి పాములు అంటున్నాం. ఈ చోటు నుంచి ఆ చోటు విడిచిపెట్టేస్తాం. మనం దానికి మంచి స్పందనేమో. ఎలాంటిదంటే రోడ్డు పక్కన నేల లాంటిది మన హృదయం. మన హృదయం బండ లాంటిది. మన హృదయం గచ్చిపోల లాంటిది. ఎట్లాంటి చోట వాక్యం పడినా కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి కారణాల వల్ల అది వాక్యం అంతరిస్తుంది. కానీ మంచి నేలగా నువ్వు మారినట్లయితే, ప్రభు వాక్యం అనే విత్తనం నీలో వేసినట్లయితే నువ్వు ఫలించి ఎట్లా మారుతావంటే దేవునికి నువ్వు ఒక సాక్షిగా మారు. ఈరోజు నువ్వు గమనించు, ఒకవేళ ఆ 3 నేలల మాదిరిగా నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఆ 4 ప్రభు చెప్పినటువంటి ఆ నేల మంచి నేలగా నువ్వు ఉండు. వాక్యాన్ని నువ్వు వాక్యాన్ని గమనించు, వాక్యానుసారంగా నువ్వు జీవించు. బోధకుని మాట, ప్రభు యొక్క వాక్కు నువ్వు గ్రహించి దాని ప్రకారం నువ్వు జీవితాన్ని ప్రయత్నించినట్లయితే నీ జీవితం మారి ఎలా అవుతుంది? నూతన పరచబడి నీకున్న శ్రమల నుంచి, బాధల నుంచి, ఇబ్బంది దేవుడు విడుదల కలుగజేస్తాడు. శ్రమ ఉందని సన్నిధికి రావడం కాదు, కానీ శ్రమలు ఉన్న, ఇబ్బందులు ఉన్న దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే మొదట నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అక్కడ జీవించినట్లయితే సుత్తి వెళ్ళి నీ సమస్యలు పడుతుంది, అగ్ని వెళ్ళి నీ సమస్యని కాల్చి వేస్తుంది. అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు. ఎలాంటి ఇబ్బందులు, బాధలు నీ చెంతకు చేరు. ఎందుకంటే దేవుడు మన పక్షులు ఉండే వాటితో యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షులు మనకి విరోధి ఎవడో ఎవ్వడో ఉండడు మనకి విరోధి. అప్పుడు ఈ రోజు నువ్వు గమనించాలి, నేను ఎలాగున్నావు.
యూదాలాగా ఉన్నావా, లేకపోతే బిలాములాగా ఉన్నావా, గెహాజీలాగా ఉన్నావా, మార్తాలాగా ఉన్నావా, లేక సమయశ్రీలాగా ఉన్నావా, లేకపోతే చెరసాల అధికారి వలె ఉన్నావా, జక్కీలా ఉన్నావా, నీ ఫలించి మంచి నేలగా ఉన్నావా గ్రహించాలి ఈ సహోదరుడు. మరి మనందరం కూడా ఎలా ఉండాలంటే ఆ మూడు వ్యర్థమైనవే కానీ పంచతోడిన ఆ మూడు విత్తనం పడిన ప్రదేశాలు ఈ రోజున నీవు ఫలించి అభివృద్ధి పొంది చక్కటి దేవునికి సాక్షిగా మారినటువంటి ఆ సమరశ్రీలాగా నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకుని ఎలాంటి వాడైనా ఈ క్షణం దాకా నువ్వు ఎలాంటి వాడైనా ప్రభు నిన్ను అడగడు. ఈ క్షణం వచ్చి నువ్వు పాపని ఒప్పుకొని ప్రభు యొక్క వాక్యాన్ని స్వీకరిస్తే నిన్ను సొంత కుమారునిగా స్వీకరించి ఇసోపుతో నిన్ను కడిగి ఆయన రక్తంతో పవిత్రపరిచి నిన్ను కూడా తను చెంత చేసుకుంటాడు. రేపు పొద్దున మనం మరణించిన తర్వాత ఆయన ఎట్లా అయితే పునరుద్ధరణై తిరిగి లేచి తన తండ్రి చెంతకి వెళ్ళాడు, మనల్ని కూడా అట్లాగే ఆయన మళ్ళా రెండవసారి తన యూదా గోత్ర సింహముల అదొక న్యాయాధిపతిలా అదొక జడ్జిలా వచ్చినప్పుడు మనల్ని కూడా లేపి ఆ మిక్కిలి నెమ్మది గల ఆశ్రమం అనగా దేవుడి యొక్క రాజ్యానికి అనగా పరలోక రాజ్యంలో నేను తీసుకుని పోతాను. అట్లా జీవించాలని నువ్వు కూడా మనసు నేలలా ఉండాలని ఏదైనా మన దేవుడు మనతో సూటుగా నేరుగా మాట్లాడాడు కనుక అదందరూ వాక్యానుసారంగా జీవిద్దాం. మరి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించబడను గాక. ఆమేన్.